Hello guys, welcome to the channel. Here is our non-spoiler review of the movie Raja Saab, starring Prabhas, Malavika Mohan, Nidhi Agarwal, Samudrakani garu, Sanjay Dutt garu, Bomani Rani garu, Jarina Wahab garu, and lot more people. సో ఫస్ట్ థింగ్స్ ఫస్ట్, ఈ సినిమా నాకు ఎలా అనిపించిందంటే డిసప్పాయింట్ చేసింది. అంతా ఇంత కాదు, చాలా డిసప్పాయింట్ చేసింది. ఎందుకు అన్నది మనం డీటెయిల్ రివ్యూలోకి వెళ్ళి మాట్లాడుకుందాం. సో రివ్యూలోకి వెళ్ళే ముందు ఐ వాంట్ టు జస్ట్ ఆస్క్ వన్ క్వశ్చన్ టు మారుతి అన్న. 70 మంది జూనియర్ ఆర్టిస్టులు అన్నావు, 200 మంది సపోర్ట్ ఆర్టిస్టులు అన్నావు, 40 రోజుల షూటింగ్ అన్నావు, అన్ని కోట్ల బడ్జెట్ అన్నావు. ఇంత చేసి సినిమాకి ఏదైతే హైలైట్గా నిలవాలో ఆ రివర్స్ ఫైట్ని సినిమాలో పెట్టకుండా వదిలేసావేందన్నా. ఫస్ట్ ట్రైలర్లో పెట్టావు, సెకండ్ ట్రైలర్లో పెట్టావు. అసలు అంతెందుకు, ఏదైతే రాజాసాబ్ అన్న క్యారెక్టర్ని ఇంట్రడ్యూస్ చేసావో సినిమా ఫస్ట్ లుక్కే నువ్వు ప్రభాస్ అన్న అలా పెట్టి కదా వదిలింది. ఇది లేకపోతే అసలు జనాలు ఎంత డిసప్పాయింట్ అవుతారు సినిమా చూసిన తర్వాత అన్నది నీకు ఎందుకు తట్టలేకపోయిందో మరి నాకు తెలీదు ఇంత కష్టపడి తీసిన తర్వాత. సో కమింగ్ ఇన్ టు ద స్టోరీ. సో స్టోరీ ఈజ్ వెరీ సింపుల్. జరీనా వాహబ్ గారు ప్రభాస్ గారి నానమ్మ, అండ్ హర్ హస్బెండ్ ఈజ్ సంజయ్ దత్ గారు. ఆయన్ని ప్రభాస్ గారు ఎలా వెతికి తీసుకొచ్చారు అన్నదే సినిమా. ఫస్ట్ హాఫ్ ఆఫ్ ద మూవీ ఈజ్ వెరీ డల్. అక్కడక్కడ ప్రభాస్ గారితో మూమెంట్స్ ఫిల్ చేసుకుంటూ వెళ్ళారు బికాస్ హీ వాంట్స్ టు లీడ్ అస్ టు ద ఇంటర్వెల్. సో ఇంటర్వెల్ వచ్చేంత వరకు ప్లాట్ ఎక్కడికి కదలదు, ఉన్న చోటే బొంగరం తిరిగినట్టు తిరుగుతూ ఉంటుంది. ఎవ్రీ ఇంటర్వెల్ ఆఫ్ మూమెంట్స్కి ప్రభాస్ గారితో నైస్ ఫ్యాన్ మూమెంట్స్ ఇచ్చుకుంటూ వెళ్ళారు. సో ఫస్ట్ హాఫ్ ఆఫ్ ద మూవీ ఈజ్ వెరీ డల్. టువర్డ్స్ ఇంటర్వెల్ మాత్రమే వాళ్ళని ప్యాలెస్లోకి తీసుకెళ్తారు, మన్ని స్టోరీలోకి తీసుకెళ్తారు. అక్కడ కూడా అంత పెద్ద స్టోరీ ఏమి ఉండదు. యాస్టీస్ హారర్ మూవీ లాగా ట్రై చేద్దాం అనుకున్నారు, దాంట్లో ఫ్యాంటసీని యాడ్ చేశారు, బామ్మ తాత అన్న ఎమోషన్స్ యాడ్ చేశారు. ఎమోషన్స్ అక్కడక్కడ పడినాయి నానమ్మకిను మనవడికి మధ్య. కమింగ్ టు సెకండ్ హాఫ్, ఈ ఫ్యాంటసీ ఎలిమెంట్స్ని హారర్ ఎలిమెంట్స్ని అక్కడక్కడ కప్పించారు. అండ్ అన్నెసరీ గ్లామర్ అఫ్ కోర్స్ మారుతి సినిమాలో ఉండేదే, అది కూడా కొంచెం తీసుకొచ్చారు. మాలవిక మోహన్ని కొంచెం గ్లామర్ పరంగా యూజ్ చేసుకోవడానికి ట్రై చేశారు. అండ్ 3 హీరోయిన్స్ ఈ సినిమాకి అట్టర్ వేస్ట్ ఎందుకు పెట్టుకున్నారో వాళ్ళకే తెలియాలి. నిధి అగర్వాల్ ఆ ఒక్క సాంగ్ కోసం మాత్రమే తన్ని బాగా యూజ్ చేసుకున్నారు. అండ్ ద సాంగ్ ఈజ్ నైస్. పర్టికులర్గా నాకు ఈ సినిమా కొంచెం అన్నా నచ్చడానికి మెయిన్ రీజన్ ఏంటంటే, ఇంటర్వెల్ అయిపోయిన ఒక 30 మినిట్స్కి లేదా క్లైమాక్స్ నుంచి ఒక హాఫ్ అన్ అవర్ ముందు దెర్ ఇస్ అ బ్యూటిఫుల్ 20 మినిట్స్ ఆఫ్ సీక్వెన్స్ వేర్ ప్రభాస్, మనకి ట్రైలర్లో కూడా కనపడతారు, ప్రభాస్ గారు నానమ్మ హాస్పిటల్లో జాయిన్ అయినట్టు ఒక సీన్. అక్కడి నుంచి స్టార్ట్ చేసి ఒక 20 మినిట్స్ టు 25 మినిట్స్ ఆఫ్ స్ట్రెచ్, ఒక ఎక్సలెంట్ సీక్వెన్స్ ఒకటి ప్లాన్ చేశారు. దట్ వర్క్డ్ రియల్లీ వెల్. నాకే ఒక నిమిషం ఏంటిది మారుతి అన్నే తీసాడా, మారుతి అన్నలో ఇంత బ్రెయిన్ ఉందా అని ఒక నిమిషం డౌట్ వచ్చే అంత బ్యూటిఫుల్గా ఎగ్జిక్యూట్ చేసిన స్టోరీ అది, సీక్వెన్స్ అది. అండ్ దెన్ అక్కడ నుంచి క్లైమాక్స్ ఇస్ వెరీ వెరీ రష్డ్ క్లైమాక్స్. సడన్గా అలా అయిపోయి ఫిలిం బై మారుతి అని చెప్పేసి వేశారు. అంత రష్ ఎందుకు అయ్యారో తెలీదు. 3 అవర్స్ రన్నింగ్ టైం పెట్టుకుని కూడా క్లైమాక్స్ అంత ఎందుకు రష్ అవ్వాల్సి వచ్చిందో అర్థం కాదు. కమింగ్ టు టెక్నికల్ టర్మ్స్, విఎఫ్ఎక్స్ మెయిన్ బాగానే చేశారు, నేను చేయలేదు విఎఫ్ఎక్సే ఆది పురుషులాగానో హరిహర వీరమలలానో ఉందనట్లేదు. కానీ ఇంత ఫ్యాంటసీ, ఈ రేంజ్లో మీరు ఫ్యాంటసీని పెట్టుకున్నప్పుడు విఎఫ్ఎక్స్ షుడ్ హ్యావ్ బీన్ ఈవెన్ మోర్ బెటర్. కానీ పర్లేదు, బాగానే చేశారు. కమింగ్ టు యాక్టర్ పర్ఫార్మెన్సెస్, ప్రభాస్ అన్న లైక్ వింటేజ్ ప్రభాస్ని తీసుకొచ్చి మొత్తం సినిమా అంతా తన షోల్డర్స్ మీద రన్ చేశాడు. సినిమా ఏంటి డౌన్ గ్రేడ్ అవుతోంది అనుకున్న ప్రతిసారి అక్కడక్కడ కామెడీ పంచెస్ వేసి కొంచెంగా తన వింటేజ్ స్టైల్ ఆఫ్ సర్కాజం చూపించి సినిమాని కాపాడుకుంటూ వచ్చారు. జరీనా వాహబ్ గారు హ్యాస్ లివ్డ్ ఇన్ హర్ రోల్. లైక్ నానమ్మ, ఓకే, ద రాయల్ నానమ్మ అంటే రాయల్ నానమ్మ లాగా ఉన్నారు. అండ్ రిమైనింగ్ యాక్టర్స్ పెద్దగా ఇంప్రెస్ చేసింది ఏమీ లేదు. సంజయ్ దత్, యాజ్ ఐ సెడ్, హీస్ ఓకే ఇన్ హిస్ రోల్. సముద్రకని గారు ఆర్ వేస్టెడ్. బొమ్మని రాణి హ్యాస్ అ గుడ్ స్క్రీన్ ప్రెజెన్స్. ఉన్నది 10 మినిట్స్ అయినా హిస్ బిట్ ఆఫ్ పార్ట్ హీ డిడ్ ఇట్ వెరీ వెల్. అండ్ యాజ్ ఐ సెడ్, ఓన్లీ సాంగ్స్ అండ్ గ్లామర్ కోసం హీరోయిన్స్ని మెయింటైన్ చేశారు. దే ఆర్ అట్టర్లీ వేస్ట్. యాక్చువల్గా 3 హీరోయిన్స్ని తీసేసి కూడా మొత్తం సినిమాని మనం రన్ చేయొచ్చు, ఏమాత్రం స్క్రీన్ ప్లేలో జంపే మనకి కనపడదు.
కామెడీ పరంగా వచ్చేటప్పటికి ప్రభాస్ సీన్ అన్న, సప్తగిరి అన్న, వీటీవి గణేష్ గారు అండ్ సత్య ఇంతమందిని పెట్టుకున్నా కూడా కామెడీ ఎక్కడ అంత మారుతి సినిమా నుంచి మనం ఎక్స్పెక్ట్ చేసే ఒక కామెడీ అంతా ఇందులో వర్కౌట్ అవ్వలేదు. ప్రొడక్షన్ వాల్యూస్ వర్ ప్రెటీ గుడ్. ప్యాలెస్ సెట్ చాలా బాగుంది. మోస్ట్ ఆఫ్ ద సినిమా అక్కడే గడిచిపోయింది. మిగతాదంతా గ్రీన్ సెట్సే. కమింగ్ టు రైటర్ డైరెక్టర్ మారుతి అన్న, ఒక లైఫ్ టైం ఆపర్చునిటీని వేస్ట్ చేసుకున్నాడు అని చెప్పాలా, కొంచెమే యూటిలైజ్ చేసుకోగలిగాడని చెప్పాలా నాకు తెలియదు, కానీ టు ద మోస్ట్ ఎక్స్టెంట్ తను వాడుకోలేకపోయాడు. సినిమా చాలా చోట్ల డౌన్ గ్రేడ్ అయిపోయింది. ఫస్ట్ హాఫ్ ఒక్కొక్కసారి ఏంటిది, ఏం జరగట్లేదు, ఏంటి, ఎందుకు స్టాగ్నెంట్ అయిపోయింది స్టోరీ అన్న ఒక డౌట్ వస్తూ ఉంటుంది. సెకండ్ హాఫ్ కొంచెం కామెడీ సీన్స్ పెట్టుకొని లాక్కెళ్ళాడు. ఫ్యాంటసీ ఎలిమెంట్స్ పెద్దగా వర్కౌట్ అవ్వలేదు. అండ్ సడన్లీ హిప్నటిజం అంటారు, హిప్నటైజ్ చేశారు, సెల్ఫ్ హిప్నటైజ్, వేరే వరల్డ్ క్రియేట్ చేసుకోవాలి, టూ క్లమ్జీ ఆల్ ఎలిమెంట్స్ ఇన్ వన్ డిష్ అన్నట్టు ఏదేదో వేశారు, కనపడ్డవన్నీ వేశారు అందులో. అండ్ దాంట్లో ఒక క్లారిటీ లేదు. ఇవన్నీ పక్కన పెడితే ఫ్యాన్స్ మారుతి అన్నను మాత్రం ఒక్క విషయంలో క్షమించరు. వేర్ ఈస్ ద ఇన్వర్స్ ఆర్ రివర్స్ ఫైట్ సీన్ విచ్ వాస్ మోస్ట్ హైపర్డ్ ఫైట్ సీన్ ఆఫ్ ద మూవీ? అది ఎందుకు పెట్టలేకపోయారన్న ఎక్స్ప్లెనేషన్ ఖచ్చితంగా మారుతి గారు జనాలకి ఇచ్చి తీరాలి. ఎందుకంటే అదంతా ట్రైలర్లో ప్రమోషన్స్లో వేసే కదా జనాల్ని థియేటర్ దాకా తీసుకెళ్లారు. సో అది థియేటర్లో లేకపోతే దానికి ఎక్స్ప్లెనేషన్ ఖచ్చితంగా డైరెక్టర్ ఇవ్వాలి. సో సినిమాకి వెళ్ళినందుకు ఒకటే ఒక పెద్ద సాటిస్ఫాక్షన్ ఏంటంటే ద వింటేజ్ ప్రభాస్ ఏదైతే చాలా సంవత్సరాలుగా మనం మిస్ అవుతున్నామో స్క్రీన్ మీద, ద వింటేజ్ ప్రభాస్ని అయితే చూడగలిగాము. ఐఎమ్ వెరీ హ్యాపీ ఫర్ దట్. అండ్ దట్స్ ద రివ్యూ గైస్. మళ్ళీ నెక్స్ట్ మూవీ రివ్యూ వీడియోలో కలుద్దాము. అంటిల్ దెన్ సైనింగ్ ఆఫ్. వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. ఇప్పటి నుంచి ఖచ్చితంగా కంటిన్యూస్గా వీడియోస్ వస్తాయి. కీప్ వాచింగ్ ద ఛానల్. బాయ్.